ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక బగోన పెట్టి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చికెన్ ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలంటే మూత వేసుకోవాలి. మూత వేసుకొని తీసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి అది బాగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసుకున్నాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇట్లా బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలుతుండగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడ కారాన్ని వేసుకోవాలి. సరిపడ కారం వేసుకొని మిక్స్ చేసుకొని కొంతసేపు ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు వేసుకోవాలి. సరిపడా నీళ్లు వేసుకొని బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే, ఎంత రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ.